ఇది ఇంట్లో ఆర్గానిక్గా పెరిగినాయి, ఇలాంటి మందు లేకుండా. ఇప్పుడు మా ఇంట్లో ఏమేమి కాసినా ఒకసారి మీకు చూపిస్తా. సో వంకాయలు వచ్చేసి చాలా పిందెలు పడ్డాయి మనకి. ఇంకొక 1 వీక్లో మంచి సైజుకి వస్తాయి. ఇది వచ్చేసి పాలకూర ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ ఇది ఇంకా చాలా ఉంది పాలకూర. ఇవి వచ్చేసి మిర్చి చెట్లు అండి. మనకు ఆల్రెడీ మిర్చి కూడా స్టార్ట్ అయింది కాయడము. వీటికి కూడా మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంచండి, సో అవి మంచిగా గ్రో అవుతాయి. ఈ పాలకూర మేము మళ్ళీ సీడ్ వేసినాము, సో ఇది మళ్ళీ గ్రో అయింది. ఈ టమాటాస్ మనకి మంచిగా అయినాయండి. వీటితో పాటు మనకి రాములకల పండ్లు కూడా చాలా అయినాయి చెట్టు పైన. ఒకసారి చూడండి ఎంత మంచిగా రెడ్డిష్ కలర్లో అయినాయి. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, మనకు కనిపిస్తలేవు. ఇక్కడ నుండి చూడండి వంకాయలు చిన్న చిన్నవి చాలా కాసినాయి. డిఫరెంట్ అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఒకటి. మీకు ఇంట్లో కొంచెం స్పేస్ ఉన్నా కూడా మనం ఆ చిన్న స్పేస్లోనే ఎన్ని రకాల కూరగాయలను వండించుకోవచ్చు. కాకుంటే ఏంటంటే కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఇవ్వండి. ఎంత మంచిగా వాటర్ అండ్ సన్లైట్ ఉంటే అంత మంచిగా గ్రో అవుతూనే ఉంటాయి ఇంట్లో. ఓకే అండి, థ్యాంక్స్.